రెండో శాంతమూలుడిని ఎందుకు చెప్తారు? తాతయ్య పేరు. మనం ఇందాకనే అసలు ఈ రాజవంశం గొప్పతనాల్లో అందుకనే ప్రత్యేకతలు ముందు చెప్పా. విషయం ఏంది? తాతల పేర్లు మనవాళ్ళకు పెట్టే ఆచారం ఇంకో ఈయనతోనే స్టార్ట్ అయింది. తాతల పేర్లు మనవాళ్ళకు పెట్టే ఆచారం అనేటటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టినటువంటిది మొట్టమొదటి రాజు ఈయన గారే చేసినటువంటి ఆ పని. అర్థమైందండి? అది ఒకటి. రెండవది, ఈయన గురించి ముఖ్యమైనటువంటి సమాచారం ఏందయ్యా అంటే, ఈరోజు ఈయన గురించి సంబంధించిన సమాచారం మనకి ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది? ఏ శాసనాలతో? మొత్తం వీళ్ళకి శాసనాలని నేను ఫస్టే చెప్పాను. అర్థమైనా? ఒకటి గుర్తుపెట్టుకొని, తాతల పేర్లు మనవళ్ళకు పెట్టే ఆచారానికి శ్రీకారం చుట్టినోడు యెహుబల శాంతమూలుడు. వాడిని రెండో శాంతమూలుడు. వాళ్ళ తాతయ్య పేరు ఈయనకు పెట్టారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇతని గురించి తెలియజేసేటటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయంటే, ఈయన గురించి కూడా నాగార్జున కొండ శాసనం ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనకి కృష్ణా జిల్లాలో పెనగంచిప్రోలు అని ఊరు తెలుసు. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం ఉన్నటువంటి ఊరు. అదేవిధంగా కొమర్రాజు లక్ష్మణరావు, మన గ్రంథాలయ ఉద్యమ పితామహుడుగా పేరు పొందినటువంటి కొమర్రాజు లక్ష్మణరావు కూడా అక్కడే పుట్టాడు. ఆ కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది. దాని పేరే గుమ్మడి దర్రు అనేటటువంటి ఊరు. ఆ గుమ్మడి దర్రు అనేటటువంటి ఊరిలో కూడా ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి అద్భుతంగా లభించాయి. ఓకేనండి? నాగార్జున కొండ తర్వాత గుమ్మడి దర్రు అనేటటువంటి రెండు ఊర్లలో ఇతనికి సంబంధించిన ఆధారాలు లభించాయి. మరి ఏంటి ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ చక్రవర్తి పరిపాలనా కాలం అనగానే మనకు అద్భుతమైన ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశ చరిత్రలో ఏ చక్రవర్తికి ఏదో ఒక ప్రత్యేకత లేకపోలేదు. ఆయన ప్రత్యేకతలేమో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం విజయం సాధించాలంటే ఒక చక్రవర్తి అనగానే ఆ లైన్లో వెంబటి ఇది సంబంధించిన విషయం అని కట్టే కొట్టి తెచ్చినట్టుగా ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈయనకున్న ఇప్పుడు చూడండి, ఇందాక వీరపురుషదత్తుడు అన్నాం. వాడు అనగానే బౌద్ధ మతం స్వర్ణయుగం, దక్షిణ భారతదేశ అశోకుడు అన మాంధాత శిల్పం ఇక అమ్మటే కనపడుతుండాలి కళ్ళ ముందు. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మన విజయవాడ హర్షిత అకాడమీ అందిస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే, ఎగ్జామ్ వాయిదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద అంటే అన్ని సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహనతో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు చదివినా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటి తెలియాలి. అంటే ప్రతి ప్రశ్నని ఎలా అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియాలి. అది తెలియాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఏ బిట్టుని ఏ టైప్లో అడగటానికి అవకాశం ఉంది, అదే బిట్టుని ఎన్ని రకాలుగా ఆన్సర్లను చేయడానికి వీలవుతుందని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం ఆ ఎగ్జామ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అసలు ఎగ్జామ్కి దాన్ని బాగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇంటి దగ్గర ఉండి అంటే మీ అంతటా మీరు ఎగ్జామ్స్ ఏదన్నా ప్రాక్టీస్ పేపర్లు పెట్టుకొని చేస్తే అది సక్సెస్ కాలేరు. దీనికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మన హర్షిత అకాడమీ విజయవాడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనేటువంటి లెక్చరర్స్ చేత ఈ ఎగ్జామ్ పేపర్లను తయారు చేయించడంతో పాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. దీనిని అతి తక్కువ ఫీజుతో వీళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దీనిలో ప్రత్యేకంగా ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి దాన్ని ప్రతి ఎగ్జామ్ని అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ నేనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి మిత్రులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా 45 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మాట ఇస్తుంది హర్షిత అకాడమీ. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించగలరు. ఇప్పుడు ఈయనగానే కనపడేది ఏంటంటే మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోని
దేవాలయాలు కట్టించిన చక్రవర్తి, దేవాలయాలు నిర్మించిన చక్రవర్తి. ఈయన ఏమేమి దేవాలయాలు కట్టి, ఇప్పుడు ఇందాకనే చెప్పి ప్రత్యేకతలో దేవాలయాలు కట్టించిన వాళ్ళు రాజవంశ ఇక్ష్వాకులను, కట్టించిన వాడు ఈయనన్నాం ఒకటి. మరి ఏమేమి దేవాలయాలు కట్టించాడంటే చూడండి, హారతీ దేవాలయం, హారతీ దేవాలయం, నందీశ్వర దేవాలయం, నవగ్రహ దేవాలయం, నవగ్రహ దేవాలయం, పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం. ఓకేనా? నెక్స్ట్ నుడిగేశ్వర దేవాలయం, నుడిగేశ్వర ఆలయం. ఓకేనా? 6ది కుబేర ఆలయం, కుబేర ఆలయం. ఇట్లా ఇన్ని టెంపుల్ కట్టించాడు. హారతీ దేవాలయం, నందీశ్వర దేవాలయం, నవగ్రహాలయం, పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం, నుడిగేశ్వర ఆలయం, కుబేర ఆలయం. అర్థమైనా? ఇట్లా ఇన్ని దేవాలయాలు కట్టించాడు. ఎక్కడ కట్టించాడు? నాగార్జున కొండలో కట్టించాడు. నాగార్జున కొండలో దేవాలయాలు కట్టించాడు. అంతేకాదు, అది ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కానీ ఇంకో ముఖ్యమైన విషయం పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు ఒక సింపుల్ బిట్ అడుగుతాడు. ఇక్ష్వాకుల కాలంలో పెళ్ళైన వాళ్ళు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దంపతులు, ప్రత్యేకంగా ఆడవాళ్ళు, ఒక అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమను సమర్పించేవాళ్ళు. అర్థమైనా? తన పిల్లగాళ్ళ ఆరోగ్యం కోసం తల్లి గాజులు కుంకుమ పసుపుని సమర్పించేటటువంటి దేవత ఎవరయ్యా అంటే హారతి అనే దేవతకి సమర్పించేవాళ్ళు. అర్థమైనా? అట్లాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా? షార్ట్కట్లో ఒకటే బిట్ అడుగుతాడు. ఇక్ష్వాకుల కాలంలో చిన్నపిల్లల్ని కాపాడే దైవం ఎవరంటారు? హారతీ దేవాలయం. అర్థమైందండి? హారతీ దేవాలయం చిన్నపిల్లల్ని కాపాడే దేవతగా పిలుస్తారు. అది ప్రత్యేకంగా వీళ్ళ కాలంలో ఫేమస్. హారతీ దేవాలయం అనగానే ఇక్ష్వాకుల పేరు పెట్టేయండి. పర్టికులర్ కట్టించిన చక్రవర్తి అంటే శాంతమూలుడు పేరు పెట్టి, రెండో శాంతమూలుడు పేరు పెట్టేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతడి పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి అబీరుల్లో సూరసేనుడు అని ఒక రాజు ఉంటాడు. అబీరులని ఒక రాజులు ఉన్నారు. అబీరులు అనే రాజు ఒకడు దండయాత్రకు వచ్చాడు. వాడు మంచి భక్తుడు అనుకుంటా. దండయాత్రకు వచ్చాడు. వచ్చి ఈయన ఓడిద్దామని వచ్చిండు. ఒక విషయం ఏంటంటే, ఉన్న ఫ్యాక్టు, ఈయన గుళ్ళు గోపురాలు అన్ని కట్టిస్తాడని, యుద్ధం అంటే మనోడికి పిచ్చి భయం, యుద్ధాల జోలిపోడు. విచిత్రం ఏంటంటే, అబీరుడు అనేవాడు అబీర చక్రవర్తి సూరసేనుడు అనేవాడు యుద్ధానికి వస్తానని తెలిసింది. వీడికి బిక్కు అంటుంది. గమ్మత్తు ఏంటంటే, వాడు యుద్ధానికి వచ్చి నాగార్జున కొండ ఏరియాలో దేవాలయాన్ని చూసి వాడు ఎమ్మటి మనసు మార్చుకుండు. మిత్రమా, నీతో నేను యుద్ధాన్ని చేయడానికి రావట్లేదు, బహుశా దేవుడే మనసు మార్చినట్టుంది. మిత్రమా, నేను మీదకి యుద్ధానికి రావట్లేదు, నీవు ఒప్పుకుంటే నేనే నాగార్జున కొండలో ఒక దేవాలయం కట్టించి వెళ్దాం అనుకుంటాడు. దండం పెట్టినారా నాయన, నీ ఇష్టం వచ్చిన గుడి కట్టుకొని పో అన్నాడు. అప్పుడు వాడు ఇక్కడ గుడి కట్టించాడు అబీరు రాజు. ఆ కట్టించిన గుడి ఏంటంటే అష్టభుజి నారాయణ స్వామి దేవాలయం. అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని అబీరు రాజు కట్టించిపోయాడు. అది అంటే ఇంకొక దేవాలయం అదనంగా వచ్చి చేరింది. యుద్ధం అనుకుంటే దేవాలయం వచ్చి చేరినట్టు వ్యవహారం. ఇది పరిస్థితి. నెక్స్ట్, అలాని ఈడు బలవంతుడు కాదా, ఏ యుద్ధ చక్రవర్తుల పరిపాలన మీద యుద్ధం చేయలేదా అంటే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనోడు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రాచీన పల్లవులు ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం మనం. ఎట్లా చాలా మనకి శాతవాహనులకి సామంతులుగా ఉన్నల్లో ఇక్ష్వాకులు అనేవాళ్ళు, ప్రాచీన పల్లవులు అనేవాళ్ళు చెప్పినాం. వీళ్ళు ఏకమయ్యే వాడిని ముంచారని చెప్పినాం. అయితే ఇప్పుడు విషయం ఏంటి, మూడో పులోమావిని ముంచారని చెప్పినాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రాచీన పల్లవులు ఇప్పుడు ఇక్ష్వాకులు ఎడ డెవలప్ అవుతుంటే ప్రాచీన పల్లవులు
తమిళనాడు కాంచీపురాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తూ అక్కడ వాళ్ళు డెవలప్ అయ్యారు. అయితే ఒకసారి ప్రాచీన పల్లవ చక్రవర్తులు సింహవర్మ అనేవాడు, సింహవర్మ ఈయన మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్థమైనా? ప్రాచీన పల్లవ చక్రవర్తి ఈయన మీదకి యుద్ధానికి వచ్చారు. పల్లవులు ఒకటే బాగా గుర్తుంచుకోండి, వీళ్ళకి సమకాలికులు కాంటెంపరీ రూలర్ అయినటువంటి సింహవర్మ ప్రాచీన పల్లవ చక్రవర్తి వీడి మీద యుద్ధానికి వచ్చిండు. వీడు అసలుకే వణుకుతుంటాడు. అయినా కూడా వీడి దగ్గర అద్భుతమైనటువంటి సేనానాయకుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి సేనానాయకుడు. ఆ సేనానాయకుడు రాజ్యాన్ని కాపాడాడు. అంటే ప్రాచీన పల్లవులని పిచ్చి పిచ్చి కొట్టి యుద్ధరంగం నుంచి జంప్ అయ్యేటట్టు చేశాడు. అంటే తన శక్తియుక్తులను ఉపయోగించి ఆ సేనానాయకుడు రాజ్యాన్ని కాపాడాడు మగధీరులాగా. ఇంతకీ ఆ రాజు, ఆ సేనానాయకుడు ఎవరంటే ఆయన పేరు ప్రత్యేకంగా ఎలిశ్రీ. ఎలిశ్రీ అనేటటువంటి వాడు ఇతనికి గొప్ప సేనానాయకుడు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఈ విధంగా ఎట్లా, ఈయనకి గొప్ప సేనానాయకుడిగా పనిచేసిన వాడు సర్వసేనాధిపతి ఎలిశ్రీ. ప్రాచీన పల్లవ చక్రవర్తి సింహవర్మ దండయాత్రకు వస్తే అతన్ని ఓడించి పంపించాడు. అది ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. అదో రేపు అడుగుతాడు పర్టికులర్గా, ఏ చక్రవర్తుల పరిపాలనా కాలంలో, ఏ ఇక్ష్వాకు చక్రవర్తి పరిపాలనా కాలంలో ప్రాచీన పల్లవులు దండయాత్రకు వచ్చారంటారు. ఈ ఇక్ష్వాకు చక్రవర్తి పరిపాలనా కాలంలో ప్రాచీన పల్లవులు దండయాత్రకు వచ్చారంటారు. అంటే ఎలిశ్రీ పరిపాలనా కాలంలో ప్రాచీన పల్లవ చక్రవర్తులు దండయాత్రకు వచ్చారు. అది ఎలిశ్రీ అంటున్నాం. రెండో శాంతమూలి పరిపాలనా కాలంలో ప్రాచీన పల్లవులు మొట్టమొదటిసారిగా దండయాత్రకు వచ్చారు. ఇంతకుముందు ఇద్దరు పరిపాలన చేసినప్పుడు రాలే, ఇప్పుడు వచ్చారు. ఓకేగా? అది ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే, పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చక్రవర్తి ఈ సేనానాయకుడు ఒక అద్భుతమైన పని చేశాడు. అద్భుతమైనటువంటి పని చేసిందంటే, నాగార్జున కొండ దగ్గర ఏలేశ్వరం అని చెప్పి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఏలేశ్వరం అనే నగరాన్ని నిర్మించిన వాడు ఎలిశ్రీ అనేవాడు నిర్మించాడు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఏలేశ్వరం అనగానే మనకు గుర్తుకొచ్చేది, నాగార్జున సాగర్ డ్యామ్ని ఫస్ట్ ఇక్కడే కట్టాలనుకున్నారు. ఏలేశ్వరం దగ్గరే కట్టాలనుకున్నారు. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్న డ్యామ్ ఉన్న ప్రాంతానికి 19 కిలోమీటర్లు ఎగువన పోతే ఏలేశ్వరం అనే నగరం వస్తుంది. అక్కడే అసలు ఫస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలని ప్లాన్ చేశారు. తర్వాత కేఎల్ రావు, మన ఇంజనీర్ అయిన కేఎల్ రావు నాగార్జున సాగర్ డ్యామ్కి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చినటువంటి కేఎల్ రావు గారి సూచన మేరకు దాన్ని ఏలేశ్వరం దగ్గర కట్టాలనుకున్న ప్రాజెక్టుని 19 కిలోమీటర్ల దిగువ తీసుకొచ్చి కట్టడం జరిగింది. అట్లాంటి ఒక అద్భుతమైన నగరం. అంతేకాదు ఏలేశ్వరానికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాచీన మానవుని అవశేషాలు బయటపడినటువంటి ప్రాంతాలలో ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏలేశ్వరం. ఇక్కడే ప్రత్యేకంగా రాబర్ట్ బ్రూస్ఫోర్ట్, తెలంగాణలో చరిత్రకారుడు, ఆంధ్రప్రదేశ్లో చరిత్రకారుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాచీన ఆ పురావస్తు తవ్వకాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫోర్ట్. అతడు మద్రాసులో ఉద్యోగం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కొన్ని చోట్ల పరిశోధనలు చేశాడు. అలాంటి వాటిలో ఏలేశ్వరం అనేటటువంటి ప్రాంతం ఒకటి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మొత్తానికి. ఇంకో విషయం ఏంటంటే, ఏలేశ్వరం దగ్గరే ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు, ఒక దేవాలయాల సముదాయాన్ని నిర్మించాడు. ఏంటంటే సర్వదేవాదివాసం. సర్వసేనుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు, అందుకని సర్వదేవాదివాసం, అన్ని దేవతలు ఉండేటట్టు దాన్ని చెప్పి సర్వదేవాదివాసం అని పెట్టి అక్కడ శివపురం అనే ఒక నగరాన్ని కూడా, మరొక నగరాన్ని కూడా నిర్మించాడు ఎలిశ్రీ అనేటటువంటి వాడు. ఇట్లా ఈయన పరిపాలన కాలంలో మొత్తం దేవాలయాలే అభివృద్ధి చెందినట్టుగా మనకు కనపడుతుంది. అలా అని ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఈయన పరిపాలనలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సంస్కృతంలో శాసనం వేపించాడు. విద్యార్థులు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రాధాన్యత. ఇక్ష్వాకు వంశానికి చెందిన మరో ప్రత్యేకత ఏంటంటే, బాగా గమనించండి, అప్పటి వరకు ప్రాకృతం మాత్రమే దక్షిణ భారతదేశంలో వాడేవాళ్ళు. ఈయన ఏం చేశాడు? సంస్కృతాన్ని వాడాడు. అదొక్కటి ఇలా గొప్పతనం కాదు. ఇంకో గొప్పతనం ఏందో తెలుసా? ఇక్ష్వాకుల కంటే ముందు పరిపాలన చేసిన ఏ చక్రవర్తులైనా కూడా, అది నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఏ చక్రవర్తులైనా కూడా అప్పట్లో శాసనాలు వేస్తే ఇయర్ మాత్రమే వేసేవాళ్ళు. ఇయర్ పలానా 2019 లేదా 2020 అట్లా ఇయర్ మాత్రమే వేసేవాళ్ళు.
కానీ ఇక్ష్వాకుల ఫీల్డ్ మీదకి వచ్చినాక శాసనాలు ఎప్పించేటప్పుడు ఏం చేశారో తెలుసా? ఇయర్తో పాటు మాసము తేదీని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ బిట్. అర్థమైందండి? ఒక సంవత్సరమే కాదు, దాని నెలని ఆ చక్రవర్తి ఆ శాసనాన్ని ఏ రోజుని వేయించాలని కూడా వేయించటం ఇలా ప్రత్యేకత. ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకో తెలుసా? సంవత్సరం రాస్తే ఆ ఇయర్లో ఎప్పుడనేది మనకి ఎట్లా తెలుస్తుంది? 2019 అంటే అది డిసెంబరా, నవంబరా, ఫిబ్రవరి, జనవరి ఎట్లా తెలుస్తుంది? 2018లో 2019లో 12 నెలలు ఉంటాయి. దానికి ప్రామాణికత ఎలా ఉంటుంది? అదే చూడండి, మంతు వేసి డేట్ వేస్తే చరిత్ర రాసేటప్పుడు ఎంత ప్రామాణికంగా రాయొచ్చు. అలా చరిత్రకు ఒక ప్రామాణికతను కల్పించిన రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. అది చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే రెండవ శాంతమూలుడికి దక్కింది. ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా రాజ్య పరిపాలన చేశాడు ఈ రెండవ శాంతమూలుడు అనేటువంటి. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, సంస్కృతంలో శాసనం వేయించాడు, విత్ డేట్తో సహా వేయించాడు, ఆలయాలు కట్టించాడు. ఈయన కాలంలో ప్రాచీన పాలనలో దండయాత్రకు వస్తే ఎలిసిరి అనేవాడు రాజ్యాన్ని కాపాడాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం, పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం, హారతీ దేవాలయం, నందీశ్వర దేవం, నుడిగేశ్వర దేవాలయం, ఎన్నో దేవాలయాలు కట్టించిన చక్రవర్తిగా ఇక్ష్వాకు చరిత్రలో నిలిచిపోయాడు రెండవ శాంతమూలుడు. ఇది ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్